నరేంద్ర మోదీ దేశానికి ఏదో చేయగలుగుతున్నారు, విశ్వగురుగా మారపోతున్నది, ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థ వస్తున్నది. ఇవన్నీ మంచివే కదా. మాటలు కోటలు దాటినా చేతలు గడప దాటినట్టుగా జీడిపి ప్రకారం ప్రపంచంలో ఐదవ పెద్దది, పేదరికం ప్రకారం ఎంత పెద్దది? మహిళా కానిస్టేబుల్ సినిమా హీరోని కంగనపై దాడి ఎందుకు చేయవలసి వచ్చింది? ఒక రాజకీయ నాయకురాలని ఒక రైతు బిడ్డ కూడా కొట్టింది. ఆ కొట్టడం తప్పే. మనం ట్విట్టర్ ఆమె అకౌంట్ సస్పెండ్ చేసింది కంగనా రనౌత్కి. ఎందుకేముంది ఇట్లాగే అబ్యూజివ్. కుల్విందర్ కౌర్ కొట్టిన ఎవరైతే ఉన్నారో మహిళా కానిస్టేబుల్, వారి చర్యను మీరు సమర్థిస్తున్నారా? మోడీకి గుర్తు చేస్తుంది బాధ్యత ఈ దేశంలో రైతాంగం పడుతున్నటువంటి కష్టాలని. ఎన్నికల ఫలితాల వెంటనే జరిగిన ఘటన, ఆమె ఢిల్లీకి వస్తున్నది, ఘటన జరిగింది. ఇప్పుడు దీని గురించి ఆలోచించవచ్చా మోడీ? కొట్టడం విషయంలో మనం అందరం ఖండించిన కంగనా రనౌత్ లాంటి వాళ్ళకి సూటబుల్ పార్టీగానే ఉంది అది బీజేపీ. దాడిని ఇద్దరు మహిళల మధ్య దాడి కాదు, రైతులను ప్రధానమైన అంశం కారణంగా జరిగిందనేది మీరనేది. అన్లెస్ యూ సాల్వ్ ద జనరల్ ప్రాబ్లమ్ ఫస్ట్, ద పర్టికులర్ ప్రాబ్లమ్స్ టెండ్ టు క్రాప్ అప్ యాడ్ ఇన్ఫినిటమ్. ఒక రైతు మాత్రమే నిలబడ్డాడు ఈ దేశంలో సమస్యల మీద. నమస్తే. సినిమా స్టార్, సినిమా హీరోయిన్ కంగనా రనౌత్పై మహిళా కానిస్టేబుల్ దాడి లేదా కంగనా రనౌత్ చెంప మీద కొట్టిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది. రెండు వైపులా రెండు రకాల ఆర్గ్యుమెంట్లు వినబడుతూ ఉన్నాయి. అసలు చెంప దెబ్బను దీని వెనుకున్న కారణాలు ఏమిటి? ఒక ఎంపీ పైన ఎందుకు చేయి చేసుకోవాల్సి వచ్చింది? ఈ మొత్తం ఘటనను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర ఎకనమిస్టు, పొలిటికల్ అనలిస్టు పాపారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, బహుశా చండీగఢ్ విమానాశ్రయం అనుకుంటాను, అక్కడ మహిళా కానిస్టేబుల్ సినిమా హీరోని కంగనపై దాడి, చెంపదెబ్బ కొట్టింది ఆమెను. ఒక సినిమా హీరోయిన్ పైన కొట్టడం, అది కొట్టడం ఎవరు కొట్టినా తప్పే, దాడిని సమర్థించాల్సిన పని లేదు, దుర్మార్గమైందే, అది తప్పు. అది కానీ ఎందుకు చేయవలసి వచ్చింది? ఆ అమ్మాయి చెప్పిన కొన్ని కారణాలు ఉన్నాయి, అవి సమర్థనీయమేనా? అమ్మాయి కేవలం సినిమా హీరోయిన్గా లేదు కదా. సినిమా హీరోయిన్ బహుశా ఎంపీ ఒక గతించిపోతున్న, గతంలోకి నెమ్మదిగా జారిపోతున్న వాస్తవం. ఈరోజు వాస్తవం ఏంటంటే అమ్మాయి ఒక రాజకీయ నాయకురాలు. ఇప్పుడే కాదు, చాలా కాలంగా అమ్మాయి రాజకీయాల్లో చురుగ్గా ఉంది, బీజేపీ తరఫున మాట్లాడుతుంది. ఆమె రాజకీయ నాయకురాలు. ప్రధానంగా ఈరోజు ఏంటంటే ఆమె గత చరిత్ర తాలూకు దానిలోకి ఆమె సినీ నటి అనే ఆమె జీవితంలోని భాగం జారిపోతుంది ఈరోజు. అది పెద్ద భాగం కాదు ఈరోజు. ప్రధానంగా అమ్మాయి రాజకీయ నాయకురాలు, కాకపోతే ఎంపీగా అయ్యారు. అంటే అఫీషియల్గా రాజకీయ నాయకులు కోరుకునే ఒక కెరీర్లో ఒక మెట్టును ఆమె చేరుకున్నారు అనేది వాళ్ళ లెక్కలో చెప్పాలంటే. సో కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయిని కేవలం ఒక సినిమా యాక్టర్ని, ఒక సిఆర్పిఎఫ్ అమ్మాయి కొట్టింది అనేది కాదు, ఒక రాజకీయ నాయకురాలని ఒక రైతు బిడ్డ కూడా కొట్టింది. ఆ కొట్టడం తప్పే. మనం అమ్మాయి సిఆర్పిఎఫ్ జవానే కాదు, అమ్మాయి రైతు బిడ్డ, ఒక రైతు నాయకుడి చెల్లెలో అక్కో. కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం దీన్ని కొట్టడాన్ని ఖండిస్తాం. మీరు చెప్పారు ముందే, దాన్ని ఎవరైనా సరే ఎవరెవరినైనా అందుకని. కానీ దీని నేపథ్యంలో చూసుకుంటే మనం ఇట్లాంటి రాజకీయాల్లో చాలా తరచుగా వింటానే ఉంటాం. ఆ మధ్య శరద్ పవార్ని దెబ్బ కొట్టారు, మీరు ఇందాకే గుర్తు చేశారు నాకు అది. శరద్ పవార్ని చెంపదెబ్బ కొట్టడం, చెప్పులు విసిరిని, కేజ్రీవాల్ని కూడా చెంపదెబ్బ కొట్టారనుకుంటా, దాంతోపాటుగా ఇంకు కూడా పోశారు. ఇలాంటి సర్వసాధారణం, అంటే మంచి కాదు, ఏవి మంచి కాదు, కానీ రాజకీయాల్లో చాలా తరచుగా జరుగుతున్నాయి. అంటే వాళ్ళ నిరసనని ఇంకే విధంగా తెలియజేయాలో తెలియని స్థితిలో చేసేవాళ్ళు కొందరైతే, కొంతమంది మనోస్థితిలో ఉన్నటువంటి వైకల్యం వల్ల ఇట్లాంటివి చేస్తారు. సరే, ఇక్కడ ఏదేమైనా కానీ ఏంటంటే కంగనా రనౌత్కి ఇవాళ జరిగింది. సరే, వీ ఫీల్ సారీ ఫర్ ఇట్. కానీ బట్ అమ్మాయి రెస్పాన్స్ దగ్గరకిను అమ్మాయి అంటే మామూలుగా ఇక్కడ నాకు కనపడుతుంది ఏంటంటే ఈ ఇద్దరి మధ్య మీకు కౌర్, ఆమె కుల్విందర్ కౌర్ అని అమ్మాయి, సిఆర్పిఎఫ్ అమ్మాయి, ఆ అమ్మాయి చెప్పిన ఇదేంటంటే ఆ అమ్మాయి ఇట్లా చెంపదెబ్బ కొట్టిన తర్వాత జరిగిన దానిలో అమ్మాయిని అడిగితే అమ్మాయి వెంటనే ఫస్ట్ రెస్పాన్స్ లాగా, నా తల్లి ఒక వ్యవసాయదారురాలు, పంజాబీ, ఆమె రైతుల నిరసనలో పాల్గొంది, ధర్నాలో పాల్గొన్నప్పుడు
కంగనా రనౌత్ వాళ్ళని ఉద్దేశించి 100 రూపాయలు 200 ఇస్తే వచ్చి కూర్చునే వాళ్ళు వీళ్ళని మాట్లాడారు, అది నాకు గాయపరిచిందని. సరే, కంగనా రనౌత్ ఇలాంటివి మాట్లాడటం ఇది ఫస్ట్ టైం కాదు. ఎన్నో 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 వివాదాలు. మొన్న ఎలక్షన్ల సందర్భంగా కూడా ఏదో కొంచెం ఎక్కువ మాట్లాడితే కూడా అది కూడా వివాదం అయ్యి ఆ మధ్యకాలంలో ఎందుకు నుంచో పెట్టామా అనే దగ్గర కూడా చర్చ జరిగింది. ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు టంగ్ స్లిప్ అయింది ఆమె. టంగ్ స్లిప్ ఏదో మాట్లాడి. కానీ ఏంటంటే ఆ అమ్మాయికి చాలా సహజంగా ఇట్లాంటివన్నీ దురుస్తు మాటలనే ఉన్నాయి. అది కూడా ఖండనార్హమేగా. ఎందుకంటే నేను ఖండించడమే కాదు, మే 2021లో ట్విట్టర్ ఆమె అకౌంట్ సస్పెండ్ చేసింది కంగనా రనౌత్ది. ఎందుకేముంది, ఇట్లా అబ్యూజివ్ మా పోస్టులు పెట్టడం, ప్రొవోకింగ్ స్టేట్మెంట్, అబ్యూజివ్ ఇతరులను తిడతా, అలాగే హేట్ఫుల్ అంటే వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఉండేటువంటి కామెంట్లు చేయడం. మరి వాట్ యు ఆర్ డూయింగ్, మీరు చేస్తుంది కూడా అమ్మాయి చెంపదెబ్బ కొట్టిన దానికి భిన్నంగా అతీతంగా మీ ప్రవర్తన ఏమైనా ఉందా? మహాత్మా గాంధీ లాంటి వాడి ప్రవర్తన మనకు ఉంటే కనుక అటు పక్కన కొట్టిన దాన్ని ఇంకా కొంచెం ఓవరాల్గా మనం ఇంకా కొంచెం ఎగ్జాగరేట్ చేసి ఏం జరిగిందనేది చిత్రీకరించడానికి కానీ మాట్లాడటానికి కానీ, ఇక్కడ మీరు షీఈ్ నాట్ ఎనీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీబడి. పైగా మీరు మనం అనుకుంటున్న ఈ కుల్వీందర్ కౌర్ బహుశా జీవితంలో ఇట్లాంటివి చేసి ఉండకపోవచ్చు అని అనుకుందాం. ఆమె ప్రవర్తన సిఆర్పిఎఫ్కి జవాన్గా ఉంది, ఓ డిసిప్లిన్గానే ఉండాలి. ఇంతకుముందు అమ్మాయి మీద వేరే ఏమున్నాయని కూడా రాలా, ఇట్లాంటి వస్తే వెంటనే బ్యాక్గ్రౌండ్ అంతా వచ్చేది. కానీ ఈమె కంగనా రనౌత్కి వచ్చేసరికి రోజువారీ ప్రవర్తనలు ఇట్లాంటివి ఉంటానే ఉన్నాయి. పైగా ఆమె సలహా ఏంటంటే ఉచిత సలహా ఇచ్చారు. ఏంటి, కంగనా రనౌత్ని విమర్శిస్తున్న వాళ్ళు ఆమెని స్లాప్ చేయటాన్ని సమర్థిస్తున్న వాళ్ళ గురించి కంగనా రనౌత్ చెప్పింది ఏంటంటే, వీళ్ళందరికీ యోగాను మెడిటేషన్ అవసరం, వీళ్ళు చాలా ద్వేషపూరితమైన నేరపూరితమైన ప్రవృత్తిని కలిగి ఉన్నారని మళ్ళీ కామెంట్ చేసి, మరి మన ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయింది కూడా నేరపూరితమైన లేకపోతే ద్వేషపూరితమైన భావాలను రీచ్ చేసి. ఏంటంటే తనకు ఒక రూల్ అప్లై చేసుకుంటున్నారు, ఆమె ఎదుటి వాళ్ళకు ఒక రూల్ అప్లై చేస్తున్నారు. కంగనా రనౌత్ అంటే జనరల్గా గ్లామర్, దీనిలో సినిమా ప్రపంచంలో మంచి నటి, దానిలో సందేహం లేదు, ఆరాధన ఉన్నది. కానీ వాళ్ళు జనరల్గా ఏంటంటే ఇట్లాంటి దీనిలో ఇది వర్గ పోరాటంగానే అనుకోవాలి మనం. సామాన్య జనం పట్ల కంటెంప్ట్, 100 రూపాయలు 200 ఇస్తే ధర్నాకు వచ్చి కూర్చున్నారని మాట్లాడేది సామాన్య జనం పట్ల కంటెంప్ట్, అంటే వాళ్ళ పట్ల చులకన భావన. చాలామంది ఎట్లా మాట్లాడతారంటే, లేబర్ వాళ్ళు అంతేనండి, లేబర్ వాళ్ళు అంతేనండి ఇట్లా మాట్లాడుతుంటారు. ఈ లేబర్ వాళ్ళు అంతే అండి మాట్లాడేవాళ్ళు వీళ్ళ జీవితాలను తెరిచి చూస్తే ఎట్లా ఉంటాయి ఏంటంటే, ఇది గత చరిత్రలో అది ఆశ్చర్యకరంగా మీకు జరిగింది ఏం చూస్తే, మోడీ గారు పదవి స్వీకారం చేయబోయే ముందు జరిగిన ఘటన. ఎలక్షన్లు అయ్యి మండీలో హిమాచల్ ప్రదేశ్లో కంగనా రనౌత్ గెలిచి ఆమె ఢిల్లీ వెళ్తా ఎన్డీఏ మీటింగ్కి అప్పుడు జరిగిన ఘటన. ఇప్పుడు ప్రమాణ స్వీకారం నిన్న జరిగింది మోడీ గారిది. ఈ నేపథ్యంలో ఈ బ్యాక్గ్రౌండ్లో జరిగిన ఘటన. నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, ఫిజికల్గా అలాగే ఎగ్జాక్ట్ దీనిలో నాకు చెప్పడం కంపేర్ చేయను కానీ నేను అలాంటి దాన్ని అప్పాజీ తిమ్మరస్ అని మీరు చెప్పింది. అప్పాజీ కృష్ణదేవరాయలు గురు మంత్రి కూడా. కృష్ణదేవరాయలు రాజ్యాధికారం ఉంది అంటే మామూలు మనం పట్టాభిషేకం జరిగేటప్పుడు కృష్ణదేవరాయల్ని పిలిపించి ప్రైవేట్గా ఒక గదిలోకి పిలిపించి కృష్ణదేవరాయల్ని తాచిపెట్టి చెంపదెబ్బ కొడతాడు. కొట్టి నొప్పి ఎందుకు కొట్టారని చెప్పి చెయ్యి ఇట్లా పెట్టుకొని కృష్ణదేవరాయలు చూస్తే, ఈ నొప్పి నీకు గుర్తుండాలి, ప్రజల బాధలు నీకు అర్థం కావాలని నిరంతరంగా ప్రజలు ఎట్లా ఉంటారనేది ఆలోచిస్తూ ఉండటం కోసం ఈ నొప్పి గుర్తు చేసుకొని చెబుతాడు. అట్లాగే చెంపదెబ్బ ఫిజికల్గా అలా కొట్టి ఇదంతా కంపేర్ చేయట్లేదు, కానీ ప్రజల బాధలు మర్చిపోయినటువంటి ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు, ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం 2019 ఎన్నికల ముందు, అంతకుముందు సంవత్సర కాలంగా ఇంకా కొంచెం ఎక్కువగా నడుస్తున్న రైతు ఉద్యమానికి క్షమాపణ చెప్పి రైతు ఉద్యమాన్ని ఆపించారు. రైతులు వెళ్ళిపోయారు, వాళ్ళకి చాలా వాగ్దానాలు చేశారు ఆ రోజు. ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ వాగ్దానాల్లో చాలా కాదు అసలు ఏమీ నెరవేరలా. ముఖ్యంగా మినిమం సపోర్ట్ ప్రైస్ అనే దాని మీద రైతు సర్వం నష్టపోతా, పంట వేయటం అంటే అప్పుల పాలవటం, ఆత్మహత్య చేసుకుంటాం అనే స్థితిలో, అట్లాంటి స్థితిలో ఉన్న రైతుకి మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి కమిటీ వేసి ఆ కమిటీ ఏమవుతుందో తెలియకుండా చేస్తున్నారు. కానీ ఒకటి కదా, ఒక ఎంపీ నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందు జరిగిన ఘటన, 60 గంటల ముందు 40 గంటల ముందు జరిగిన ఘటన. అంటే మీ మాటలు చూస్తే పులివిందర్ కౌర్ కొట్టిన ఎవరైతే ఉన్నారో మహిళా కానిస్టేబుల్, వారి చర్యను మీరు సమర్థిస్తున్నారా? చర్యని కాదు, లేదా ఈ దాడిని
మోదీకి ఉన్న మెసేజ్గా మీరు అంటే చెప్పాలంటే సింబాలిక్గా చెబుతున్నా తప్పితే నేను ఆ చర్యను సమర్థించట్లా. సింబాలిక్గా ఎలా ఉందంటే ఇది అది కలిపినప్పుడు ఇవన్నీ చూస్తే మోడీకి గుర్తు చేస్తుంది బాధ్యతని. ఈ దేశంలో రైతాంగం పడుతున్నటువంటి కష్టాలని బాధ్యతల్ని గుర్తు చేసేది సింబాలిక్గా ఇది జరిగింది అనండి. అంతే నేను చెప్తుంది. ఆ చర్యని ఫిజికల్గా మనం ఎవరూ సమర్థించాం, ముందే చెప్పుకున్నాం, అది అక్కర్లా. అందుకని ఏంటంటే సింబాలిక్గా ఎంతో కాలం మీరు ప్రజల్ని ఇలాగే మోసం చేయలేరు. ఈరోజు చర్చలో కూడా వస్తున్న విషయాలు ఏంటంటే మోడీ గారు పదవి స్వీకారం చేసేటప్పుడు ఆయన ప్లీజ్ చేసే అవసరం ఉన్నటువంటి నితీష్కి ఏమి ఇవ్వాలి, లేకపోతే ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి వాళ్ళకి, లేకపోతే చంద్రబాబులు క్యాబినెట్లో ఎంత అకామిడేట్ చేసుకోవాలి, ఇట్లాంటి చర్చలు వస్తున్నాయి తప్పితే అలాగే కొంత చర్చలు మొదట్లో వీళ్ళిద్దరి మీద ఆధారపడ్డదన్నప్పుడు ప్రభుత్వం కొంత ప్రత్యేక హోదాలు ఇట్లాంటి విషయాల్లో వచ్చినాయి కొన్ని. కానీ ఓవరాల్గా మీరు గమనించండి, ఈ 4వ తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. ఈ 4-5 రోజుల చర్చల్లో రైతుల చర్చ ఎక్కడా రాలా. రైతుల చర్చే రాలేదు, మీరు గమనించండి. కానీ మోడీ ప్రభుత్వం ఓడిపోవటం వెనక పెద్ద పాత్ర రైతులది. 170% మంది ఈ దేశ జనాభాలో రైతులు. దేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయి, 6,000 నగరాలు ఉన్నాయి. 6,000 నగరాలు పట్టణాల్లో 30% మంది జనాభా ఉంటే ఈ 6 లక్షల గ్రామాల్లో దేశంలోని 70% జనాభా ఉన్నారు. మెజారిటీ జనసామాన్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రైతులు సంవత్సరాల తరబడి ఆందోళన చేస్తా నిత్యం ఆత్మహత్యలతో పేపర్లు నిండిపోతుంటే రైతుల ఆత్మహత్యలతో దేశవ్యాప్తంగా వాళ్ళ సమస్యలు అంత తీవ్రంగా ఉంటే మరి ఇక్కడ మీరు అధికారం తీసుకునే ముందు ఏ ప్రొటెస్ట్ వల్ల ప్రతిపక్షాలు అధికారంలో రావడానికి కూడా కారణం ఈరోజు అంటే ఎంతో కొంత వాళ్ళకి బలం పెరగడానికి కూడా కారణం రైతులు చాలా చోట్ల చేసినటువంటి నిరసనల వల్ల. మిగతా అన్ని వర్గాల కంటే రైతులు ఎక్కువ నిరసన చేశారు కాబట్టి మోడీ ప్రభుత్వం ఈ స్థాయికి కుదించివేయబట్ట వెనక, బీజేపీ ఈ స్థాయికి కుదించబట్ట వెనక, దాని బలానికి క్లిప్పులు పెట్టబట్ట వెనక ఉన్నది రైతులు. కానీ 4-5 రోజుల్లో రైతుల చర్చ కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ చర్చ కానీ లేదు. బహుశా ఈమె చేసిన ఈ తప్పే అయినా కానీ అది ఆ చర్చను మళ్ళీ తెచ్చేది మనం ఆ సందర్భంగా ఈ చర్చ తెస్తే బెటర్ మనం. కానీ సార్ ఇక్కడ రైతు సమస్యను తీసుకుందాం. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ ఎందుకు రైతుల విషయంలో వారు ఏడాది పాటు టెక్రీ దగ్గర ఆందోళన చేసినా సరే 3 చట్టాలు చిటాన చివరికి వెనక్కి వెళ్ళినాయి. అంటే ప్రభుత్వ పాలసీలో రైతుల ప్లేస్ ఎట్లా ఉండవచ్చు అని ఇప్పుడైనా సరే ఓవరాల్గానే 90ల్లో వచ్చిన సంస్కరణలు అనేవి రైతులకు అనుకూలమైనవి కాదు, వ్యతిరేకమైనవి. ఆ తర్వాత రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వటం తగ్గింది, వ్యవసాయానికి వ్యతిరేకమైన విధానాలు మొదలైనవి. వ్యవసాయాన్ని నష్టపరిచి నగర ప్రాంత కార్పొరేట్లని లాభపరిచే విధానాలు మొదలైనవి. ఎలా అనేది మీరు ఉదాహరణ అడిగితే ఈరోజు వ్యవసాయాన్ని నష్టపరిస్తే నగర ప్రాంత కార్పొరేట్లు ఎలా లాభపడతాయంటే వ్యవసాయం కనుక లాభసాటిగా ఉంటే అంటే రైతుకు కనుక గిట్టుబాటు ధర దొరికితే నగర ప్రాంతాల్లో ఆ నిత్యావసరాల ధరలు కొంత ఎక్కువ ఉంటాయి. అంతే కదా, అక్కడ బాగా వాళ్ళకి ధర ఇచ్చుకుంటే ఇక్కడ ధర కూడా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏముంది, నగర ప్రాంతాల్లో ఉద్యోగస్తులు కార్మికులకి నిత్యావసరాల ధరలు ఎక్కువ ఉంటే వీళ్ళంతా కార్పొరేట్ తమ యజమానుల మీద ఒత్తిడి పెడతారు, సమ్మెలు చేస్తారు జీతాలు పెంచాలని. కాబట్టి ఇక్కడ నగర ప్రాంతాల్లోని కార్మికులు ఉద్యోగస్తులు కార్పొరేట్ల దగ్గర వాళ్ళు ఇచ్చిన జీతాలకి పెద్దగా జీతాలు కొత్త అదనంగా డిమాండ్ చేయకుండా పనిచేయాలంటే గ్రామీణ ప్రాంతాల సరుకులు నగర ప్రాంతానికి చౌకగా రావాలి, వాళ్ళ పిండి తేవాలి. అందుకని మినిమం సపోర్ట్ ప్రైస్ మీరు కనుక వాళ్ళకి ఇస్తే ధర అక్కడ ఎక్కువ వస్తుంది, వాళ్ళకి రైతులు ఆపడతాడు. రైతులు ఆపడితే అర్బన్ ఏరియాలో ధరలు పెరిగితే అర్బన్ ఏరియాలో ఎంప్లాయీస్ వర్కర్సు యజమానులు డిమాండ్ చేస్తారు జీతాలు పెంచండి అని. కాబట్టి కార్పొరేట్ల మీద వాళ్ళ లాభాలు తగ్గకుండా వాళ్ళ మీద భారం పడకూడదు జీతాలు అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పిండటం మొదలుపెట్టాలి. సింపుల్, అక్కడి నుంచి చౌకగా సర్కిట్ రావాలి. కాబట్టి రైతు నష్టపోయినా రైతు చచ్చినా నగర ప్రాంత కార్పొరేట్లను ఇది మీకు చిన్న ఉదాహరణ చెబుతా. ఇంగ్లాండ్లో కొంచెం పక్కెళ్తున్నాను, కార్న్ లాస్ అనేవి ఉన్నాయి, మొక్కజొన్న చట్టాలు. ఈ మొక్కజొన్న చట్టాలు ఎప్పుడు వచ్చినాయి? ఆ దేశంలో రైతాంగం బలీయమైన శక్తిగా ఉన్నప్పుడు మొక్కజొన్న చట్టాలు వచ్చినాయి. విదేశాల నుంచి దేశంలోకి మొక్కజొన్న దిగుమతి కాకూడదని ఆ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు రాజు ఉండేవాళ్ళు ఎవరైనా. ఎందుకు? విదేశాల నుంచి కనుక వస్తే రైతు నష్టపోతాడని. రైతులు బలంగా ఉన్న రోజున అంటే పారిశ్రామిక విప్లవం జరిగి పారిశ్రామికవేత్తలు వచ్చి రాకముందు, తర్వాత ఎప్పుడైతే పారిశ్రామికవేత్తలు వచ్చి పారిశ్రామిక విప్లవం జరిగి 16వ శతాబ్దంలో పారిశ్రామికవేత్తలు బలపడి నగర ప్రాంతాలు పెరిగినాయో ఈ పాలసీ రివర్స్ అయింది. ఈ మొక్కజొన్న చట్టాలు ఎత్తేసారు. ఎందుకు? మొక్కజొన్న చట్టాలు ఎత్తేయకపోతే బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోకపోతే మొక్కజొన్న దేశంలో రైతులు పండించిన మొక్కజొన్నకి ధర ఎక్కువ పలికితే నగర ప్రాంతాల కార్పొరేట్లు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ కార్మికులకు తక్కువ జీతాలు ఇచ్చి పని చేయించుకోలేరు. కాబట్టి వాళ్ళు మొక్కజొన్న చట్టాలు ఎత్తేసారు. ఇదే క్లాసిక్, మీకు సింపుల్, అదే ఇక్కడ జరుగుతుంది.
ఒక రకమైన మొక్కజొన్న చొట్టాలా ఎత్తేసింది. ఎందుకంటే విదేశాల నుంచి కనుక మొక్కజొన్న భారీగా దిగుమతి చేసుకుంటే దేశంలో మొక్కజొన్న ధర పడిపోద్ది. మొక్కజొన్న ధర పడిపోతే కనుక నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తక్కువ జీతాలతో వాళ్ళు తిండి, వాళ్ళ ఫుడ్ అదే, మన రైస్ వీటి తిన్నట్టు వాళ్ళు మొక్కజొన్న ఇట్లాంటివి. ఇది అట్లా కాలనాస్తే మీకు ఆ మొక్కజొన్న చట్టాలే మీకు తార్కాణం. ఈరోజు దేశంలో జరుగుతుంది ఆ మొక్కజొన్న చట్టాల తాలూకు ఇంకో చారిత్రక నేపథ్యంలో ఇంకో రూపంలో ఇక్కడ రైతాంగాన్ని పిండి కార్పొరేట్లకి లాభాలు చేయడం కోసం జరుగుతున్న ప్రక్రియ. రెండోది మీరు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చూడండి. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అది హిస్టారిక్ బ్లండర్ అన్నారు మోడీ గారు, తప్పన్నారు, చారిత్రక తప్పిదం లాంటిది అన్నారు. ఎందుకంటున్నారు వాళ్ళు? జాతీయ ఉపాధి హామీ పథకం ఉంటే కనుక గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు కూలీలకు పేదవాళ్లకు పని లేకపోతే పోయి గవర్నమెంట్ పని తీసుకుని వర్క్ కార్డు పెట్టుకుని పోయి పని చేసుకుని ఆ 200 250 తెచ్చుకుంటారు. కానీ మీరు జాతీయ ఉపాధి హామీ పథకం ఉంటే ఏంటి, వాళ్ళు వలస రారు నగరానికి, అక్కడక్కడే బతుకుతారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతాలకు వలసలు లేకపోతే అర్బన్ ఏరియాలో లేబర్ డిమాండు పెరిగిపోద్ది, లేబర్ స్కేర్సిటీ వస్తుంది కదా. లేబర్ డిమాండ్ పెరిగితే లేబర్కి జీతాలు పెంచాలి. అలా పెంచకుండా ఉండాలంటే లేబర్ సప్లై అర్బన్ ఏరియాకి కంటిన్యూస్గా ఉండాలి. జాతీయ ఉపాధి హామీ పథకం ఎత్తేస్తేనే వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడ కన్స్ట్రక్షన్లో కూలీలుగా పనిచేస్తారు, వాళ్ళ జీతాలు పడిపోతాయి నగర ప్రాంతాల్లో. అంటే నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్గాల లాభాల కోసం గ్రామీణ ప్రాంతాలను పిండుతుందే ఈ సంస్కరణలు 90 నుంచి జరుగుతున్నాయి. నరేంద్ర మోదీ దానిలో ఇంకా రెట్టించిన ఇది మామూలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెచ్చిన సంస్కరణలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినాయి. కానీ బీజేపీ ప్రభుత్వం అనేది మరింత కాంగ్రెస్ కంటే, అంటే ఈ సంస్కరణలు జరిపిన ఎవరికంటే కూడా మరింతగా గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకం బీజేపీ. ఇది 2003లో వాజ్పేయి గారు ఎందుకు ఓడిపోయారు? అర్బన్ ఇండియా షైనింగ్ అంట, ఆయన మామూలు పైన చూసుకొని ఇండియా షైనింగ్ అన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఆయన మీద తిరగబడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకమైన ఓటు పడి ఆయన ఓడిపోయాడు. ఇవాళ కూడా చూడండి, హర్ష్ మాండర్ ఒక ప్రకటన ఇచ్చాడు, చిన్న స్టేట్మెంట్. ఏమనంటే గ్రామీణ ప్రాంతాలు ఈ పేద ప్రజానికి వీళ్ళందరూ కలిసి మోడీని ఈరోజు వ్యతిరేకంగా ఓటు వేయటం వల్ల ఆయన ఓడిపోయాడు అనేది. ఓడిపోవటం అంటే తగ్గినాయి, మెజారిటీ తగ్గింది అనేది. కాబట్టి ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ప్రో అర్బన్, మీకు అందుకే నగర ప్రాంతాల్లో బీజేపీ బాగా గెలుస్తుంది. ఇప్పుడు కూడా గెలిచిన సీట్లు చూడండి మీరు, బెంగళూరులో కానీ, ఇక్కడ హైదరాబాద్లో కానీ, లేకపోతే ఏ నగరాల్లోనూ, ఢిల్లీలో కూడా ఆఖరికి మీకు చైతన్యవంతమైన ఢిల్లీ అని నగరాల్లో బీజేపీ ఎక్కువ గెలిచింది. మీకు ఎప్పుడంతే ఉంటుంది మీకు. అది గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉంటుంది. కారణం ఏమిటంటే వీళ్ళకి ఇబ్బంది కలగకుండా వీళ్ళ పాలసీస్, వీళ్ళ అనుకూల కార్పొరేట్ అనుకూల నగర, అంటే కార్పొరేట్ అనుకూల కాస్త మామూలు జనానికి కూడా ఎంతో కొంత ఏదో ఓటు అడుగుద్ది. ఇది జరుగుతుంది. అందుకని ఇప్పుడు నేను మళ్ళీ కంగన దగ్గరికి వద్దాం, రండి, చండీగఢ్ ఎయిర్పోర్ట్కి వద్దాం. మనం చండీగఢ్ ఎయిర్పోర్ట్లో ఒక ఎంపీ, సినిమా నటి, దేశంలో పేరున్నవారు, అలాంటి వారిపైన జరిగిన దాడి సహజంగానే ప్రధానమంత్రి దృష్టికి మంత్రివర్గం అన్ని పార్టీలు చూసింది. కానీ ఎన్నికల ఫలితాల వెంటనే జరిగిన ఘటన, ఆమె ఢిల్లీకి వస్తున్నది, ఘటన జరిగింది. ఇప్పుడు దీని గురించి ఆలోచించవచ్చా మోడీ? ఆలోచించాలని సింబాలిక్గా జరిగిన ఘటన అయినా ఆగ్రహాన్ని మళ్ళీసారి ప్రతిబింబించింది. ఆల్రెడీ మళ్ళీ రైతులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే రైతులు పదే దగా పడుతున్నారు. బహుశా నేను అనుకుంటున్నాను దేని విషయంలోనైనా రైతుల కోసం రాజీ పడగలరు. ఇన్పుట్ సబ్సిడీగా 6,000 PM కిసాన్ ఇస్తున్నారు, అక్కడ ఇట్లాంటివి చేస్తున్నారు. కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వరు. సంస్కరణలు అనేవి మొత్తంగా చాపచుట్టేసినట్టే. మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వటం అంటే మొత్తంగా సంస్కరణలను చాపచుట్టినట్టు. ఈ దేశంలో నడుస్తున్నటువంటి ఆర్థిక నమూనాని మొత్తం తలకిందులు చేసి చాపదులిపినట్టు దులిపి కొత్త పద్ధతిలో మొదలుపెట్టినట్టు. అంటే గ్రామీణ ప్రాంతాల అనుకూలతతో ఈ దేశం పూర్తిగా తలకిందులు 180 degrees మార్పు అది. అందుకని అంత తేలిక కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా మరి మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి ఒకవేళ రేపు ఇది ప్రభుత్వం ఉంటుందా పోతుందా ఇట్లా మాట్లాడుతున్నారు కదా. నిన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా పెద్ద ఎక్కువేం కాంగ్రెస్ పార్టీ కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి మాట్లాడాల. బహుశా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారేమో, వాళ్ళు ఎంతో ఉంది కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టగలరా వీళ్ళు అనేది నా సందేహం. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏంటంటే మొత్తం ఈక్వేషన్నే మార్చేయటం, మొత్తం ఈ దేశంలో అంటే ఎట్లా గ్రామీణ వ్యతిరేక నమూనా నుంచి గ్రామీణ అనుకూల నమూనాకి వెళ్తే అర్బన్ ఏరియాలో కార్పొరేట్లు మొత్తం చాలా పెద్ద ఎత్తున మీరు మొత్తం ఎంత సామాన్యమైనటువంటి వ్యవహారం కాదు. అదొక మినిమం సపోర్ట్ ప్రైస్ 3 అక్షరాలే, కానీ అదొక రెవల్యూషనరీ చర్య. మీకు అది వాళ్ళు దానికి లీగల్ స్టేటస్ ఇవ్వటం అంటే, చట్టబద్ధత ఇవ్వటం అంటే మినిమం సపోర్ట్ ప్రైస్కి అది మామూలు వ్యవహారం కాదు, మొత్తం అది విప్లవం. గ్రామీణ ప్రాంతాలలో నరేంద్ర మోదీ పట్ల చాలా అనుకూలత ఉన్నది. ఈసారి ఓటు పర్సెంటేజ్ పెరిగింది దేశవ్యాప్తంగానే. మన తెలంగాణలోనే 2వ ప్లేస్లోకి ఇవాళ తెలంగాణలో 2వ ప్లేస్లో బీజేపీ కనబడింది లోక్సభలో. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం,
నరేంద్ర మోదీ దేశానికి ఏదో చేయగలుగుతున్నారు. విశ్వగురుగా మారపోతున్నది. ఎకనామీ డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ నమోదవుతున్నది. ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థగా వస్తున్నది. ఇవన్నీ మంచివే కదా! అంటే చివర ముక్క నుంచి వస్తా. ఆ. ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థ 3 కాబోతుంది తొందరలో. ఆ. ఇదే కదా. ఆ. కానీ మీరు జీడిపి చెబుతున్నారు. దానిలో జీడిపి ప్రకారం ప్రపంచంలో 5వ పెద్దది. పేదరికం ప్రకారం ఎంత పెద్దది? పేదరికం చాలా ఉంది ఇంకా. చాలా ఉంది కదా. దేశంలో ఏ స్థాయిలో ఉన్నాం? బంగ్లాదేశ్ కంటే కిందే ఉన్నాం. పేదరిక నిర్మూలనలో కిందనే ఉన్నాం కదా. మరి అంత పెద్దది అంటే మాటలు కోటలు దాటినా చేతలు గడప దాటినట్టుగా 5వ పెద్ద దేశంగా ఆవిర్భవించామనే ఒక గణాంకం మాటను దాగినా ఈ దేశంలోని పేదరికం ఎందుకు ఎక్కువ ఉంది? మీరు అక్కడ చూడాల్సింది జీడిపిని కాదు. ఈ దేశం గొప్పతనం తెలియాలంటే, ఈ దేశం నిజంగా ఏం జరిగిందో, ఈ దేశంలో మోడీ గారి పాలనలో ఎంత బాగుందో తెలియాలంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడాలి, తలసరి ఆదాయాన్ని చూడాలి, జనాల జీవన ప్రమాణాలను చూడాలి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూడాలి. చూడకుండా ఒట్టి జీడిపి చెప్తే 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం ఒక 10 కోట్లు 15 కోట్లు లేకపోతే ఇంకొక 30 కోట్ల జనాభా ఉన్న దేశాలను దాటి 30 కోట్లు మాత్రం ఎక్కడుంది? ఆమె ఇంగ్లాండ్ లాంటి దేశాలను దాటాం మనం. వాటి జనాభా ఎంత? పరిమితం కదా. పరిమిత జనాభా, చాలా పరిమితం. మరి 140 కోట్ల మంది ఉత్పత్తి చేసిన దాన్ని మళ్ళీ 140 కోట్ల మంది పంచుకుంటే మంది ఎక్కువైతే మధ్యకి పోతున్నాయిందిగా. మీరు ఇంగ్లాండ్ని దాటితే రేపొద్దున జపాన్ని కూడా దాటచ్చు. కానీ వాస్తవానికి మీరు 140 కోట్ల మంది ఎగనెస్ట్ రేస్ ఎవరితో ఉన్నారు? 10 కోట్ల మందితో రేస్లో ఉన్నారు. 140 కోట్ల మంది కలిసి ఉత్పత్తి చేసిన దాన్ని పెట్టి మీరు వాళ్ళని దాటామని చెప్పుకుంటున్నారు. 10 కోట్ల మంది ఉండి కాదు కదా. 140 కోట్ల మంది ఉన్న వాళ్ళు ఉత్పత్తి చేసిన దాన్ని ఇంకో 130 కోట్లు ఉన్న చైనా ఉత్పత్తి చేసిన దాంతో పోల్చుకుందాం. పోనీ చైనాతో దేవాలని కాదు పోటీ నేను. వాళ్ళు 130 కోట్ల మంది మనకంటే చాలా ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు కదా. మన 140 కోట్ల మంది ఉత్పత్తి ఎంత స్థాయిలో ఉంది? ఉదాహరణ చెబుతా. ఈ దేశంలో ఒక చిన్న ఉదాహరణ. 70 కోట్ల మంది 70% మంది గ్రామీణ జీవితంలో ఉన్నారు. ఒక 60% దాకా రైతాంగం వాళ్ళు, అంటే మెజారిటీ పరోక్షంగా ప్రత్యక్షంగా రైతాంగం. వాళ్ళందరూ కలిసి ఉత్పత్తి చేస్తున్న జీడిపి ఎంత అండి ఈ దేశంలో? అంటే 100 రూపాయలు ఒక సంపద ఈ దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి అవుతుందంటే 100 రూపాయల సంపద ఉత్పత్తి అవుతుంది ఈ దేశంలో ఒక సంవత్సరంలో. దానిలో వ్యవసాయం నుంచి ఎంత వస్తుంది? 14 రూపాయలు వస్తుంది. 14% జీడిపిలో అగ్రికల్చర్ షేర్. అంటే 100 రూపాయల్లో 14 రూపాయలు వ్యవసాయం నుంచి వస్తాయి. ఈ 70% మంది ఆ 14 రూపాయలని ఉత్పత్తి చేస్తున్నారు. అంటే ఈ 70% మంది దాన్ని పంచుకుంటే 14 రూపాయలని మిగతా ఎంత అవుతుంది? 86 రూపాయలు మిగతా దేశంలోని 30% పంచుకుంటున్నారు. 14 రూపాయలని 100లో 170 మంది పంచుకుంటే మంది ఎక్కువైతే మజ్జిగ ఏమవుద్ది? అందుకే గ్రామీణ పేదరికం అంత దారుణంగా ఉన్నప్పుడు మీరు 86 రూపాయలు మిగతా 30% పంచుకుంటే వాళ్ళ జీవిత ప్రమాణాలు బాగున్నాయి. కొద్దిపాటి మంది ధనికులు ఉన్న దేశం ఇదండి. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ జీడిపిగా చూడాల్సింది మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడాలి. పర్ క్యాపిటల్ ఇన్కంలో కూడా మరి అగ్రగామిగా ఉన్నాం, ప్రపంచంలో 5వ స్థానానికి వెళ్ళాం, జీడిపిలో 3వ స్థానానికి వస్తుందని చెప్పేవాళ్ళు థామస్ పికెటీ చెప్పెళ్ళినటువంటి మాటలు ఏదైతే ఆయన ఈ దేశంలో అసమానతల గురించి చెబుతా టాప్ 1% ధనవంతుల దగ్గర ఎంత ఉంది, మిగతా 50% జనం దగ్గర ఏముంది ఈ దేశంలో చెప్తా, ఇంత అసమానతలు ఉన్న దేశం ప్రపంచంలోనే లేదని చెబుతా ఇంకో మాట కూడా చెప్పాడు. బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలో కంటే ఈరోజు, అంటే దానికి ఒక పేరు పెట్టాడు ఆయన, నేను పెట్టిన పేరు కాదు, బిలియనీర్ల రాజ్యంలో టాప్ 1% ఎక్కువ సంపాదిస్తున్నారు ఈ దేశంలో. బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలో కంటే, వలస పాలనలో కంటే కూడా అత్యధిక ధనవంతులైనటువంటి టాప్ 1% జనాలు ఈరోజు ఈ దేశంలో ఎక్కువ సంపాదించుకుంటున్నారు. కింద వాళ్ళ ఆదాయాలు పడిపోతున్నాయి. అంటే వలస పాలన, బ్రిటిష్ వాళ్ళ పాలన మనం చెదరించుకుంటాం. మనం పోరాడాం, స్వాతంత్రం తెచ్చుకున్నాం. స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత అంతకంటే దుస్థితిలో మీరున్నారని ఒక థామస్ పికెటీ మనకి గణాంకాలతో చెబుతుంటే 5వ స్థానం అయితే 3వ స్థానం అయితే చెప్పుకోవడానికి గంభీరంగా ఉంటుంది. ఆ రకంగా బిలియనీర్ల సంఖ్యలో చూస్తే భారతదేశం కూడా అగ్రగామిగానే ఉంటుంది. ప్రపంచంలో చాలా దేశాల కంటే బిలియనీర్లు కూడా ఎక్కువే ఉంటారు ఇక్కడ. లగ్జరీ కార్ల అమ్మకాలు బాగా జరుగుతున్నాయి. లగ్జరీ గృహాల అమ్మకాలు అంటే 1.5 2 కోట్ల పైనుండి ఇళ్ల అమ్మకాలు జరుగుతున్నాయి. కానీ రెండో పక్కన చూడండి, బైకులు కొనేవాళ్ళు కొనలేకపోతున్నారు, బైకుల అమ్మకాలు తగ్గుతున్నాయి. కార్లు కొనేవాళ్ళు, చిన్న కార్లు కొనేవాళ్ళు సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. మొబైల్ ఫోన్లు కూడా ఈ మధ్యకాలంలో చాలామంది
కొత్త ఫోన్ కొనటం ఎందుకని చెప్పి రిపేర్లు చేయించుకునే వాళ్ళు పెరిగారు. ఫోన్లకు అమ్మకాలు కూడా తగ్గినాయి. కొత్త ఫోన్లు కొంటల్లో జనాల ఆదాయాలు పడిపోయినాయి. దీని వెనక దాగున్న వీళ్ళు చెప్పిన 5వ స్థానం వెనక దాగున్నటువంటి వాస్తవాలు ఈ దేశంలో. ఎఫర్డబుల్ హోమ్స్ అనేవి ఉన్నాయి 40-45 లక్షల లోపు. వాటి అమ్మకాలు దారుణంగా పడిపోయి ఈ దేశంలో లగ్జరీ హోమ్స్ రికార్డు స్థాయిలో అమ్ముతున్నాయి. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత స్థాయిలో లగ్జరీ హోమ్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే ఈ దేశంలో సూపర్ ధనవంతులు పుట్టుకొచ్చారు. వాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నారు. వాళ్ళ ఆదాయాలు పెరుగుతున్నాయి. వాళ్ళు కొనే వస్తువులు అమ్ముడు బాగా పోతున్నాయి. కానీ మామూలు జనం మధ్యతరగతి జనం కొనే 45 లక్షల రూపాయల ఎఫర్డబుల్ హోము, ఒక మామూలు జనం కొనుక్కునే 15,000, 20,000 పెట్టి కొనుక్కునే ఫోన్లు, మొబైల్ ఫోన్లు, బైకులు, చిన్న కార్లు, వీటి అమ్మకాలు పడిపోతాయి. కానీ అంటే నరేంద్ర మోదీ గ్రామీణ వ్యతిరేక నమూనాను తీసుకొని వెళ్తున్నారా మీ ఉద్దేశం? మరింత ఎక్కువగా పివి నరసింహరావు సంస్కరణలు తెచ్చారు. ఆ సంస్కరణలే గ్రామీణ వ్యతిరేకమైనవి ఓవరాల్గా ఇందాకే చెప్పాను. దాంతోపాటుగా ఏంటంటే కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఈ గ్రామీణ వ్యతిరేకమైన సంస్కరణలలో మరీ గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా ఆత్మహత్యల దిశగా, అంతరించిపోయే దిశగా పోకుండా అణగారిపోయే దిశగా జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి సేఫ్టీ నెట్లను తెచ్చింది. ఈ వాతావరణంలో వాళ్ళు పూర్తిగా కూలిపోకుండా సేఫ్టీ నెట్, వెల్ఫేర్ లాంటిది ఒక దాన్ని తెచ్చింది. వాళ్ళు దెబ్బ తగిలినా వాళ్ళకి మందు రాసే ఇది తెచ్చింది. ఇక్కడ అది కూడా లేదు. నరేంద్ర మోడీ గారి హయాంలో పూర్తిగా ఆయన రేవడీ కల్చర్ మీద చర్చ పెట్టాడు కదా. ఉచితాలు అనేది అన్ని చర్చ తెచ్చి జాతీయ ఉపాధి హామీ పథకం తప్పని చెప్పి ఆయన పూర్తిగా ఏంటంటే ధనవంతులు అనుకూలమైనటువంటి వైఖరి వల్లే ఈరోజు ఆయనకి తగ్గినటువంటి సీట్లకి కారణం కానివ్వండి, గ్రామీణ ప్రాంత వ్యతిరేకత, నగర ప్రాంతాల్లో కూడా ధనవంతుల అనుకూలత విధానాలు ఈ ప్రధానంగా జరిగింది ఆ కాలం. దానిలో భాగంగానే కంగనా రనౌత్ లాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ కొట్టడం విషయంలో మనం అందరం ఖండించిన కంగనా రనౌత్ లాంటి వాళ్ళకి సూటబుల్ పార్టీగానే ఉంది అది బీజేపీ. అయినా స్వాభావికంగానే కులీనా వర్గానికి చెందిన మనస్తత్వం కానివ్వండి ఇవన్నీ చూపిస్తున్నారు. మొదటి నుంచి కూడా జనాన్ని చేత్కరించుకోవటం కూడా మీకు 100 రూపాయలు 200 ఇస్తే ధర్నా కూర్చునేవాళ్ళు వీళ్ళని, జనాల పట్ల చేత్కారం, జనాల పట్ల జనాలను అవమానించే తీరు. ఆఖరికి ట్విట్టర్ కూడా ఇందాక చెప్పినట్టు మే 2021లో ఆమెను ఈ అబ్యూజివ్ అంటే ఎట్లా పడితే అట్లా తెచ్చిపోస్తుంది అందరినీ, అలాగే ద్వేషభావాన్ని పెంచుతుందనే దాని మీద సస్పెండ్ చేసే పరిస్థితి. అంటే దాని ఒక సామాన్య జనం పట్ల చాలామందికి ఉండే కంటెంప్ట్ అండి. వాళ్ళు అంతే, మామూలు ఏం మాట్లాడతారు, లేబర్ వాళ్ళు అంతే, బస్తీ వాళ్ళు అంతే, అంతే 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 వాళ్ళని తీసి పారేసేది పురుగుల కంటే హీనంగా. ఇది రోజువారీ హింసేగా వాళ్ళ మీద జరుగుతున్న రోజువారీ హింసే కదా. మీరు అనేది కంగనా రనౌత్ విషయంలో ఒక ఎంపీ, సినిమా స్టారు, ఆమె మీద మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకుంటే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరు మాట్లాడారు. షబానా ఆజ్మీ వీళ్ళంతా కాదు ఆమెను సపోర్ట్, ఆమెని కంగనా రనౌత్ని సపోర్ట్ చేస్తా ఇలా చాలామంది సినిమా వాళ్ళు. నేను అనేది మొదటి రోజు ఏమన్నారంటే 1 డే వరకు ఏ రెస్పాన్స్ రాలేదు. బహుశా రైతుల ఇష్యూ మాట్లాడినందుకు కంగనకు మద్దతు ఇస్తే రైతులకు వ్యతిరేక ముద్ర వస్తుందని సినిమా వాళ్ళు భయపడింటారా? నెంబర్ 1 నేను అనుకోవటం. తర్వాత ఒకరు ఇద్దరు మాట్లాడినట్టు షబానా ఆజ్మీ వాళ్ళు వీళ్ళు కొంతమంది వచ్చారు మాట్లాడారు. తర్వాత రెండోది ఏమంటే వారు ఆమె మాట్లాడిన మాట, పంజాబ్లో ఉగ్రవాదం తీవ్రవాదం పట్ల నాకు ఆందోళనగా ఉంది అని కంగన ట్వీట్ చేయడం. మరొక మాట ఏమన్నారంటే మీరు రాబోయే రోజుల్లో జరగబోయే దాడులను, హత్యలను, అత్యాచారాలను మీరు సమర్థించినట్లున్నాయి మౌనము అని కూడా వారు అన్నారు. అంటే పంజాబ్ ప్రజలందరినీ కలిపి తీవ్రవాదులుగా మాట్లాడటం మళ్ళీ అబ్యూజివ్ స్టైలే. మొత్తం రైతులందరినీ, పంజాబ్ రైతులందరినీ కలిపి మాట్లాడుతుంది. ఒక అమ్మాయి చంపదెబ్బ కొట్టేందుకు పంజాబ్ రైతులందరినీ గురించి కడుపు రగిలేటట్లు మాట్లాడుతుంది ఆ అమ్మాయి. ఇట్లాంటి అంత స్వీపింగ్ స్టేట్మెంట్స్. అంటే ప్రతి పేదవాడిని ఒక దొంగగా చూసే స్వభావం సమాజంలో ఉంది కదా. మామూలుగానే సమాజంలో ఏదైనా దొంగతనం జరిగిందంటే ముందు పనివాళ్ళ మీద అనుమానం చేయటం అనేది చాలా సర్వసాధారణంగా చాలామంది చేసే పని. అట్లాగే రైతాంగం పట్ల ఇప్పుడు ఈ మాటలు కూడా అట్లాగే మొత్తంగా వీళ్ళంతా అదేననేది స్వీపింగ్గా. ఓ పేదవాడైతే వాడు దొంగ అయి ఉంటాడు మాట్లాడతాం. మరి మనం ఉత్తరప్రదేశ్లో రైతు ఉద్యమం జరిగే టైంలో అనుకుంటా ఆ ఒక నాయకుడు, బీజేపీ నాయకుడు కొడుకు కారు ఎక్కిస్తే కారు మీద నుంచి పోనిస్తే చచ్చిపోయారు 3-4. అది ఆ రోజు ఇంత చర్చ, మరి ఇంత టెర్రరిస్టులు. మరి అతను ఎవరు, టెర్రరిస్టా కాదా? అతను ఎవరు కారు ఎక్కించిన అతను? వాట్ ఈస్ హీ?
ఎవరు ఎందుకు మాట్లాడలే టెర్రరిస్ట్ అని అతని మీద రకరకాలుగా మరి ఏంటంటే మన సామాజిక పొజిషన్ని బట్టి మనకు మాట్లాడే హక్కులు సంక్రమిస్తున్నాయి. న్యాయం, ధర్మం, నిజాయితీ, నీతి అనేది కాకుండా ఇక్కడ మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత స్వేచ్ఛగా మనం మాట్లాడే అవకాశాలు మనకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇక్కడ. అది కానీ మరి ఆ రోజు అంత దారుణంగా వాళ్ళు ధర్నా చేసుకుంటుంటే కారే ధర్నానో ఇది చేస్తుంటే నిరసన తెలియజేస్తే వాళ్ళు కారు పోనిస్తే కేసు ఏమైందో నాకు తెలియదు ఇప్పుడు దాని సంగతి. కానీ ఈ సందర్భంలో అది కూడా చర్చలోకి రావాలి కదా. చర్చనీయాంశాలు వస్తున్నాయి. ఈ సందర్భంలో అది కూడా చర్చలోకి రావాలి కదా. అవును, ఈ సందర్భంలో ఉత్తరప్రదేశ్లో అప్పుడు జరిగింది చర్చలోకి రావాలి కదా, తేవాలి కదా దాన్ని కూడా. ఇటు వాళ్ళు చేసిన తప్పులు అటు వాళ్ళు చేసిన తప్పులు మొత్తంగా సమగ్రంగా ఒక చిత్రీకరణ రావాలి కదా. ఎవరేంటనేది తప్పు అటు ఉంది ఇటు ఉందని మాట్లాడుకుంటున్నాం. ఎవరు మొదలుపెట్టారు, ఎవరేం చేస్తున్నారు, దీని మూలం ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఆరంభమైంది, ఎవరు మొదలుపెట్టారు, ఎవరేం చేస్తున్నారు, నిత్యం సామాన్య జనం మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు ఏంటి, పేదవాళ్ళ మీద నిత్యం వైలెన్సే కదా అది. వాళ్ళు కూడా మనుషులేగా, వీళ్ళు ఇంతే, లేబర్ వాళ్ళు ఇంతే అని వాళ్ళు ఎదురుగా మాట్లాడుతున్న సందర్భాలు అనేకం ఉన్నప్పుడు మనంత అది వైలెన్సే కదా. దాని గురించి చాలా సర్వసాధారణంగా తీసుకుంటున్నాం. డబ్బులున్నోడి హక్కుల గురించే మనకు బాధలు వస్తాయి. పేదవాడికి ఏం జరిగినా మనకి ఎంత పట్టింపు ఉండదు. దాని గురించి కాస్త చాలా చర్చలు చేస్తాం. కానీ ఇక్కడ సార్ ఈ మహిళా కానిస్టేబుల్కు అనుకూలంగా ర్యాలీలు జరుగుతున్నాయి. రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు. కొట్టడానికి అనుకూలంగా కాదు, బహుశా కొట్టడానికి అనుకూలం, బహుశా కాజ్ అయి ఉంటుంది. కాజుకు అనుకూలంగా కాజు షీ రిమైండెడ్ అప్పాజీ ఉదంతం చెప్పే కదా, శ్రీకృష్ణదేవరాయలని చెంపదెబ్బ కొట్టి చేసిన విధంగా. బహుశా అమ్మాయి చేసిన తప్పైనా కానీ అది చర్చలోకి తెచ్చింది రైతుల సమస్యని, ఈరోజు ఇష్యూని. కాబట్టి ఆ చర్చ అనేది జరగాలి. అమ్మాయి తప్పుకి సరే అమ్మాయి అంది కదా, ఇట్లాంటి 1000 ఉద్యోగాలు పోయినా ఐ డోంట్ కేర్ అంది. అవును, చాలా దామే. అంటే ఎంత బాధపడి ఉంటుంది అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. సరే ఆ అమ్మాయికి జరిగేది ఆ ప్రొసీజర్ ఏదో ఉంటుంది, వాళ్ళ సిఆర్పిఎఫ్లో ఉంది కదా అమ్మాయి, దాని ప్రకారం అది జరుగుద్ది, అది వేరే విషయం. కాకపోతే నేను చెప్పేది ఒకటి, ఇక్కడ అమ్మాయి లేవనెత్తిన విషయం గురించి కూడా ఆలోచించండి. ఆ అమ్మాయి చేసిన తప్పుతో పాటు ఆ అమ్మాయి లేవనెత్తిన విషయం గురించి కూడా, ఆ అమ్మాయి చేసిన తప్పు అయితే ఆ అమ్మాయికి కంగనా రనౌత్కి మధ్య జరిగినటువంటిది ఇద్దరు మనుషుల మధ్య జరిగిన తప్పు. ఈ అమ్మాయి చేయకూడదు, సిఆర్పిఎఫ్లో ఉండి అమ్మాయి చేసింది, ఆ అమ్మాయి ఒక ఎంపీ, ఆ అమ్మాయికి ఇట్లాంటి ఎవరికైనా జరగకూడదు ఇలాంటి అమ్మాయికి జరిగింది. కానీ దీని చుట్టూ అల్లుకున్నటువంటి వ్యాస్ట్ కోట్ల మంది ఈ దేశ రైతాంగం, అణగారిపోతున్న వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు, అంతం లేకుండా అప్పుల భారం కింద నలుగుతున్న వాళ్ళు, వీళ్ళందరి గురించి కూడా ఒకసారి మరీ చర్చ చేసుకుంటే, ఆ హింస గురించి కూడా మాట్లాడుకుంటే ఇంకా కాస్త ఎక్కువ ఉపశమనం దొరికే మార్గాలను వెతికేటట్లయితే బహుశా భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు జరగటానికి కింద నేల మీద ఉన్నటువంటి కొన్ని రకాల నేలల్లో కొన్ని రకాల మొక్కలే మొలిసినట్టు ఈ నేలలో ఇట్లాంటి హింసాయుత వాతావరణం ప్రబలే ఆలోచనలు పుట్టే వాతావరణం నేలలో ఇక ముందు కాలంలో ఇట్లాంటి వాతావరణం లేకుండా న్యాయంగా ఎవరి శ్రమకి తగ్గ ఫలితం వాళ్ళకి దొరికి ఇట్లాంటి అసంతృప్తులు, అట్లాంటి అసంతృప్తితో కూడిన నేల నుంచి ఇట్లాంటి అతిగా రియాక్ట్ అయ్యే కానీ ఆక్రోశంతో రియాక్ట్ అయ్యాయి కానీ ఇట్లాంటి ఏవి జరగకుండా ఉండే వాతావరణం రావాలని. లేకపోయేటట్లయితే మీరు నేలని అంటే వాస్తవ పరిస్థితిని ఏ నేపథ్యంలో అయితే ఈ పరిస్థితి ఇట్లాంటివి జరుగుతున్నాయో ఆ నేపథ్యాన్ని మీరు సరిదిద్దకుండా చక్కబెట్టకుండా ఇవన్నీ మారాలంటే అది కాజు లేకపోతే అది పునాది. దానిలో ఉన్నటువంటి వాస్తవాన్ని మీరు మార్చుకుంటే ఇవన్నీ మార్చలేరు. రేపు పొద్దున ఇట్లాంటి మీరు ఇది ఈ రూపంలో కాకపోతే ఇంకో రూపంలో కాకపోతే ఇవన్నీ ఇలా ఎప్పటికీ దాని ఎక్స్ప్రెషన్. అందుకే ఒక మాట చెబుతాను నేను, అన్లెస్ యూ సాల్వ్ ద జనరల్ ప్రాబ్లమ్ ఫస్ట్, ద పర్టిక్యులర్ ప్రాబ్లమ్స్ టెండ్ టు క్రాప్ అప్ యాడ్ ఇన్ఫినిటమ్. మీరు ఒక సాధారణ సమస్య, ఇక్కడ సాధారణ సమస్య ఏంటంటే వ్యవస్థాగతంగా రైతు అనేవాడు నష్టపోతున్నాడు, రైతు అనేవాడు వ్యవసాయం చేస్తే ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉంచబడ్డాడు. కాబట్టి ఆ జనరల్ సమస్యని మీరు పరిష్కరించకుండా దాని నుంచి పుట్టుకొచ్చే 1,00,000 ఇతర మేనిఫెస్టేషన్స్ని మీరు పరిష్కారం చెప్పలేరు. అవి పుడతానే ఉంటాయి దీనిలోంచి. ఈ నేలలోంచి రైతు అసంతృప్తి అనే నేలలోంచి 1,00,000 రూపాయల్లో 1,00,000 సమస్యలు పుడతానే ఉంటాయి ఈ సమాజంలో. కాబట్టి ఆ అసంతృప్తి నేలలో ఉన్నటువంటి రైతాంగంలో కోట్ల రైతాంగం అనే పునాదిలో ఉన్నటువంటి సమస్యని మీ కళ్ళ ముందుకు తెచ్చింది. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకూడదని కోరుకుంటా, అదే సందర్భంలో ఏంటంటే జరగకుండా ఉండాలంటే ఆ కింద ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఈ సమస్యల్ని పుట్టిస్తుందో ఆ మూలాల్లో పరిష్కారం కావాలని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ
నరేంద్ర మోదీ గడిచిన 10 ఏళ్ల కాలంలో కిసాన్ సమృద్ధి యోజన తదితర రూపాల్లో ఇంకా బాగానే సాయం చేస్తున్నారు. పూర్వం అసలు రైతుల గురించి ఎవరు పట్టించుకోలేదు. మోదీ మాత్రమే బీజేపీ వాళ్ళు బాగా చెప్తున్నమాట. మోడీ గారు వచ్చిన తర్వాతే స్వాతంత్రం వచ్చిందని కంగనా రనౌత్ 2014లోనే భారతదేశానికి చెప్పారు కదా. అట్లాగే మోడీ గారు వచ్చిన తర్వాతే వ్యవసాయం గురించి పట్టించుకున్నారనేది చెప్పటం. అంతకుముందు ఎవరు పట్టించుకోలేదని. పట్టించుకోవాల్సినంత గతంలో పట్టించుకోవాలి నిజమే, కానీ మోడీ గారు అస్సలు పట్టించుకోలేదు. రైతులకు ఉన్నటువంటి కాస్త కూడా నష్టపోయారు రైతులు అనేది మీకు మోడీ గారి హయాంలో జరగటమే, మొన్న సీట్లు తగ్గటమే దానికే తార్కాణం. గ్రామీణ రైతాంగం నిరసనలు తెలియజేయటం ఇవన్నీ. కానీ ఏంటంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఏదో భారతదేశంలో విత్తనాలు వేయటం, భారతదేశంలో సాగు చేయటం నేర్చుకుంది మోడీ గారు వచ్చిన తర్వాత అని చెప్పినట్టు ఉంటుంది. అది నేను ఒకటే చెబుతున్నా, పీఎం కిసాన్ ఇచ్చారు. పీఎం కిసాన్ 6,000 ఇస్తున్నారు. పీఎం కిసాన్ ఒక 6,000 ఎంతమందికి ఇచ్చారు? ఫస్ట్లో బిగిన్ చేసినప్పుడు పథకం నాకు గుర్తున్నంతలో 9 కోట్ల మందికో 11 కోట్ల మందికో ఆ పథకం ఎక్స్టెండ్ అయ్యింది. తర్వాత మెల్లమెల్లగా ఎన్నికలు అయిపోయిన క్రమంలో ఎంతమందికి వచ్చిందండి నిజానికి పీఎం కిసాన్? నా దగ్గర వైరో స్క్రిప్ట్ ఏదో పత్రిక ఉంది, సమ్ ఆన్లైన్ ఇది. వాళ్ళ దాని ప్రకారంగా సుమారుగా 3 కోట్ల మందికి తగ్గిపోయింది అది పీఎం కిసాన్. సరే తర్వాత మళ్ళీ పెంచారేమో, ఎంత ఎట్లా ఉందో తెలియదు. కానీ నాకు దాంతోపాటుగా మీకు పీఎం కిసాన్ ఇచ్చినప్పుడు సంవత్సరానికి 3 సార్లు 2,000 వస్తాయి. పీఎం కిసాన్ మీరు మొదలుపెట్టినప్పుడు ఇన్పుట్ కాస్ట్లు ఎంత ఉన్నాయి, పురుగుల మందులు, ఎరువులు, విత్తనాల ధరలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి? మొన్న బడ్జెట్లో పీఎం కిసాన్ ఇచ్చే డబ్బులు కొంతైనా పెంచుతారు, 10,000 చేస్తారని ఆశించారు. పెంచలా మీరు, చాలన్నారు. ఏంటంటే మీరు మనం ఎంత ఏంటంటే జస్ట్ ఇన్పుట్ కాస్ట్ కొంత భరిస్తున్నారు మీరు. ఇన్పుట్ కాస్ట్ భరించిన అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇన్పుట్ కాస్ట్ సైడ్ మీరు విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు కొనడానికి అప్పుల పాలవ్వకుండా మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు. ఈ డబ్బులు తీసుకుని వ్యవసాయం చేశాడు రైతు. వ్యవసాయం చేసినప్పుడు చేతిలో ఒక పంట వచ్చింది. ఆ పంట మొత్తం ఉత్పత్తికి ఖర్చు ఎంత అయిందనేది ఒక లెక్క ఉంది. దాని మీద అతనికి లాభం రావాలి కదా బతకాలంటే. మిగతా ఏ రూపంలో ఏ అప్పులు చేస్తున్నా ఈ ఇన్పుట్ సబ్సిడీ సరిపోక ఇతరత్ర అప్పులు అయితే 5 తీర్చడానికి ఆ పైన బతకడానికి డబ్బులు కావాలి కదా. దానికి ఆ రెండు అవుట్పుట్ సైడ్ ఏం కావాలి మీకు? ఎంఎస్పి కావాలి. ఇన్పుట్ సైడ్ మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినట్టు పీఎం కిసాను, తెలంగాణలో రైతు బంధు ఇచ్చినట్టు అవుట్పుట్ సైడ్ మీకు ఏం కావాలి? అవుట్పుట్ వచ్చిన తర్వాత లాభం ఉండాలి, మినిమం సపోర్ట్ ప్రైస్. ఆ పక్కన లేదు, ఈ పక్కన మాత్రం మనం ఇస్తున్నామని చెబుతున్నాం. అసలు రిజల్ట్ వచ్చే దగ్గర మీరు లాభసాటి వ్యవసాయం రావడానికి మార్గం లేదు. నరేంద్ర మోదీ నెహ్రూ రికార్డును సమన్ చేసిండు అని 3వ సారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం. నెహ్రూ తర్వాత నెహ్రూ రైతుల కోసం చేసింది ఏమిటి? నిజంగానే సీరియస్గా ఉంటే ప్రధానమంత్రి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? నెహ్రూ రైతుల కోసం చేసింది. ఇప్పుడు ఇష్యూ రైతుల గురించి మాట్లాడుతున్నాం. ఒక సినిమా స్టార్ను, ఒక ఎంపీని చెంపదెబ్బ కొట్టిన ఒక మహిళా కానిస్టేబుల్. ఎందుకు అంటే తను రైతు కాబట్టి. ఇక్కడ నరేంద్ర మోదీ నెహ్రూ రికార్డు సమన్ చేస్తున్నారు 3వ సారి ప్రధానమంత్రి. మరి నెహ్రూ రైతుల కోసం ఏం చేసిండు దేశంలో? ఆయన కాంట్రిబ్యూషన్ ఏమిటి? అంటే నెహ్రూ రైతుల కోసం ఏం చేశాడో నాకు గుర్తులేదు, నాకు చెప్పలేను కూడా. ఎందుకంటే అంటే సాగునీటి రంగంలో తెచ్చినాయి కానీ చెప్తా. ఎందుకంటే ఆ రోజు పారిశ్రామికీకరణకి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. పంచవర్ష ప్రణాళికల్లో కూడా పారిశ్రామికీకరణకి ఇచ్చిన ప్రాధాన్యత వ్యవసాయానికి ఇవ్వాల. ఆ లోపం వల్లనే మనకి 1966లో దేశంలో ఆహార ధాన్యాల కొరత బాగా వచ్చి ధరలు బాగా పెరిగిపోయి విపరీతమైన సఫరింగ్ ఆ రోజు దేశంలో. ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్ని అంటినాయి. దాని ముందే 62లో చైనా యుద్ధం, 63, 64లో ఎప్పుడో పాకిస్తాన్తో యుద్ధం ఏదో జరిగినాయి. యుద్ధాల నేపథ్యం వ్యవసాయం మీద కాకుండా పారిశ్రామికీకరణ మీద దృష్టి పెట్టడంతో మనకు ఆ రోజు ఆహార ధాన్యాల కొరత వస్తే అప్పుడు PL400 ఏదో ఉంది కదా, అమెరికా నుంచి ధాన్యాలు వచ్చినాయి ఆ సాయంగా. ఆ నేపథ్యంలోనే హరిత విప్లవం తర్వాత వచ్చింది. ఇట్లయితే మన లాభం లేదు, వ్యవసాయం మీద దృష్టి పెట్టాలని దాని మీద. మీరన్న నెహ్రూ కంటే కూడా నేను ఇందిరాగాంధీకి క్రెడిట్ ఎక్కువ ఇస్తాను. ఎందుకంటే ఆమె వచ్చిన తర్వాత ఇది కాదన్నది. అప్పటికి నెహ్రూ చనిపోయారు, 66 నాటికి లేరు నెహ్రూ. 66లో ఇది జరిగింది, అప్పటికి ఇందిరాగాంధీ వచ్చి ఉంటారు. ఆ క్రమంలోనే ఇందిరాగాంధీ దీన్ని గుర్తించి మార్చారు. వ్యవసాయానికి అనుకూలంగా విధానాల్ని బ్యాంకులను జాతీయం చేశారు. ఆమె బ్యాంకులు జాతీయం చేసినప్పుడు ఆమె పెట్టిన ఏంటంటే 18% అనేది బ్యాంకులు ఇచ్చే అప్పుల్లో, అంటే 100 రూపాయలు అప్పిస్తే 18 రూపాయలు ప్రయారిటీ సెక్టర్కి ఇవ్వండి, అగ్రికల్చర్కి ఇవ్వండి. ప్రయారిటీ సెక్టర్ 40% ఏదో ఉంది, దానిలో 18% వ్యవసాయానికి ఇవ్వాలని నిబంధన పెట్టడం ద్వారా జాతీయం చేసిన బ్యాంకులు తయారు చేసి ఆమె రైతుకు అప్పివ్వడానికి ఏర్పాటు చేశారు. ప్రైమరీ సెక్టర్కు పునాది వేసింది బలమైన. అలాగే ఆ హరిత విప్లవానికి. సో ఆమె ఓవరాల్గా ఏంటంటే ఇందిరాగాంధీ హయాంలోనే ఎక్కువ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి విధానాలు మొదలైనవి. తర్వాత
కొనసాగింది. కానీ సంస్కరణలు వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం రివర్స్ అయిపోతుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ, ఇందా నేను చెప్పిన థామస్ పికెటీ ఉన్నాడు కదా, దేశంలో అసమానతలు ఈరోజు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కంటే ఇప్పుడు మోడీ గారి హయాంలో బిలియనీర్ల రాజ్యంగా మారింది అని చెప్పాడు. కానీ మీరు 1980లో ఇందిరాగాంధీ హయాం ఉన్న కాలంలో తీసుకుంటే ఈ దేశంలో అసమానతలు అత్యంత తక్కువ స్థాయిలో ఉంది ఆ హయాంలో. ఆమె సోషలిస్ట్ రాజ్యం తేలా, భూమి మీద స్వర్గము తేలా, కానీ దేశంలో ఆర్థిక అసమానతల్ని అత్యంత కనిష్ట స్థాయికి తీసుకెళ్లారు ఆమె. 1921-30 మధ్య బ్రిటిష్ వాళ్ళు ఉండగా ఈ దేశంలో 100 రూపాయల సంపద ఉత్పత్తి అయితే దానిలో 21 రూపాయలు టాప్ 1% ధనవంతులకు వెళ్ళినాయి. ఇప్పుడు ఈ రోజున మోడీ గారి హయాం వచ్చే నాటికి అది ఒక 22 రూపాయలకు ఏదో పెరిగింది. అంటే అప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువ వెళ్తుంది టాప్ 1%కి. కానీ 1980లలో ఇందిరాగాంధీ హయాం ఉండగా టాప్ 1% జనాలకి ఈ దేశంలో వెళ్ళింది 6%, 6 రూపాయలే. డూ యూ బిలీవ్? 6 రూపాయలు మాత్రం వెళ్ళింది. థామస్ పికెటీ ఇదే. అంటే ఒక రకంగా ఇందిరాగాంధీ హయాం వచ్చేసరికి అసమానతలు తగ్గించారు. ఆ తర్వాత మళ్ళీ పెరిగినాయి సంస్కరణల క్రమంలో. మోడీ గారు లాంటి వాళ్ళు ధనిక వర్గ అనుకూల విధానాల్లో మరింత పెరిగినాయి. అంటే మీరు ఫెర్టైల్ గ్రౌండ్ మీరే ప్రిపేర్ చేస్తున్నారు జనాల నుంచి రకరకాల రూపాల్లో ఇట్లాంటి వైకల్యాలన్నీ వచ్చేదానికి. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు కొందరు సమర్థించి అన్నారు కదా, ఎవరి మద్దతుగా ఉన్నారు? ఎవరు ఉన్నారు సార్? ఏం రాజు? షబానాజ్, నాకు సినిమా వాళ్ళ పేర్లు అది తెలియవు, పెద్ద సినిమాలతో రంగంతో పరిచయం. షబానాజ్ మీ ఇందాక జనరల్గా ఆమె కొంచెం ప్రోగ్రెసివ్గా ఉంటారంటారు కదా. పైగా ఆమెకి ఏంటంటే ఆమె భర్తకి ఏదో అనుకుంటా యువతో ఒక వివాదం కూడా ఉంది. షబానా అజ్మీ వాళ్ళ షబానా హస్బెండ్కి ఆమెకి కంగనా రనౌత్ ఏదో కోర్టు కేసు లాంటిది ఏదో ఉందని చదివాను నేను. అయినా కానీ స్టిల్ ఆమె ఇట్లా జరగకూడదు, ఎవరైనా అంటాం కదా, జరగకూడదని అంటాం, అట్లాగే చేశారు. కాకపోతే నేను అనేది ఏంటంటే ఈ సందర్భంలో రెండో పక్క జరుగుతుంది దాని గురించి ఆమె ఆ చర్చ కూడా అసలు మామూలుగా ఈ ఫెర్టైల్ బ్రీడింగ్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఇట్లాంటివి జరగడానికి, జనాలు ఇట్లాంటి భావనలు రావడానికి, ఆలోచనలు రావడానికి దాన్ని కూడా పరిష్కారం చేయండి, దాన్ని చర్చ చేయండి. కూడా ఇప్పుడు ఒక ఎంపీ పైన సినిమా హీరోయిన్ మహిళ దాడి చేసిన మహిళ అయినప్పుడు కూడా చర్చ ఎందుకు? సాధారణంగా సంచలనం మాత్రమే అలా పరిమితం చేస్తేనే కదా మీకు చర్చ. ఇప్పుడు ఆమె పడే పనిష్మెంట్ ఏదో ఆమె పడుద్ది, దాని విషయంలో మనం ఎటు ఏమి జోక్యం చేసుకోవటం ఏం ఉండవు, అవి జరిగే ఏం కాదు. సరే కొట్టడం తప్పే, కానీ నేను అనేది ఏంటంటే చర్చని మీరు మహిళలకు పరిమితం చేసి జాతీయ మహిళా కమిషన్ వీళ్ళంతా, రేఖా శర్మ ఎవరో, వీళ్ళంతా రంగంలో దిగి దాన్ని మహిళ మీద జరిగిన దాడిగా ఇట్లా పరిమితం చేయకపోతే రైతు చర్చ అంత వస్తుంది కదా మీకు బాధ. అక్కడ చర్చ రైతుల మీద పోకూడదు కదా, రైతుల మీద పోవాలనే ప్రయత్నం మనం చేయాలి ఈ సందర్భంలో. ఓకే, దాడిని ఇద్దరు మహిళల మధ్య దాడి కాదు, రైతులను ప్రధానమైన అంశం కారణంగా జరిగింది అనేది మీరు అనేది. ఫెర్టైల్ గ్రౌండ్ అక్కడ ఉంది, అక్కడి నుంచి సమస్య మూలం మొదలైంది. చర్చ అక్కడికి పోవాలి కూడా అంటున్నా. ఈ చర్చ జరుగుతుంది, తప్పు అమ్మాయి తప్పు అనేది మనం చెబుతున్నాం చర్చలో, అది అంతటితో అయిపోయింది కదా, అంతకంటే పెద్ద చర్చించడానికి ఏం లేదు అక్కడ. చర్చలో అసలు ఎందుకు జరిగింది అనే దగ్గరికి వస్తే మూలాలు మనకి కనపడుతున్నాయి కదా. మీరు కరెక్షన్ హోమ్స్ ఎందుకు పెడుతున్నారు సార్? బాల నేరస్తులకు ఏదో పెడతారు కదా మనం, మరి ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు సంస్కరించడానికే కదా. అక్కడ మరి వ్యవస్థలో ఒక్కోసారి ఏమవుద్ది మీకు, వాళ్ళని సంస్కరించడానికి పెట్టి వ్యవస్థలో మూలాలు ఉన్నప్పుడు వ్యవస్థను మార్చుకోవాలి కదా మనం, వ్యవస్థలో లోపాలను చక్కదిద్దుకోవాలి. లేకపోతే ఇదే ఫెర్టైల్ గ్రౌండ్, దీని నుంచి పుట్టుకొస్తారు ఇట్లాంటి ఆలోచనలన్నీ. ఇప్పుడైనా సరే ఒక సందర్భం వచ్చి ఉన్నది కాబట్టి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడం, చంద్రబాబు నాయుడు రైతుల ఇష్యూ తీసుకొని ఆయన ఈసారి అధికారంలోకి రావడం, రైతుల ఇష్యూ కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతి రైతుల ఇష్యూ కూడా ఒకటి ఉన్నది. అంటే ఆంధ్రప్రదేశ్ కూడా వ్యవసాయ నేపథ్యం నుంచి ఉన్నది, బీహార్ కూడా అట్లాగే ఉన్నది. వీళ్ళు ఒక సందర్భాన్ని వాడుకొని రైతుల సమస్యకి ఉన్న వీళ్ళు పరిష్కారం దిశగా మోడీపై ఒత్తిడి చేయవచ్చా? బాబుని నేను అమరావతి అనేది ఇప్పుడు నిర్మాణం కాబోతున్నటువంటి నగరం, ఇక రైతుల సమస్య అనేది లేదు అక్కడ. దాని వెనక నిర్మాణానికి ఇచ్చినటువంటి రైతులు, భూమి ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలి, అది రైతుల సమస్య కాదు. ఇక అర్బన్ నేను అనేది ఏంటంటే చంద్రబాబుకి సంబంధించినంత వరకు ఆయన రైతు వ్యతిరేక ఇట్లాంటి కామెంట్లు ఇమీడియట్గా ఇప్పుడు చేయను. ఎందుకంటే నేను ప్రజల మనిషిగా ఉండదలుచుకున్నాను, నేను మారాను, చేస్తాను సార్ అన్నారు. నేను ఇప్పుడే కామెంట్ చేయను దాని గురించి. కానీ నేనేది ఒకటి ఓవరాల్గా చంద్రబాబు విజన్లో మొత్తం ఉండేది ఐటీ కానీ, కార్పొరేట్ సెక్టర్ కానీ, అమరావతి నగర నిర్మాణం వెనక కూడా పారిశ్రామిక రంగ దృక్పథం కానీ ఉన్నాయి తప్పితే గతంలో పెద్దగా రైతుల సమస్యలను ఆయన తలనెత్తుకుంది ఎప్పుడు లేదు. ఏది చేయలేదని నేను చెప్పటం. కానీ వ్యవసాయం దండగాని కూడా అది కాసేపు వదిలేద్దాం, ఎన్ని కాసేపు ఇప్పుడు మళ్ళీ మనం అంత నెగటివ్ షేడ్స్లో చూడకుండా చూసినా ఆయన ఓవరాల్ లైఫ్ మొత్తం రైతాంగం గురించి, ప్రత్యేకంగా రైతాంగం గురించి అంటే రాజశేఖర రెడ్డి గురించి ఒకటి ఎక్కువ, ఎవరైనా రైతాంగం అనేసరికి అట్లా. చంద్రబాబు దగ్గరికి వచ్చేసరికి మనం కార్పొరేట్లు, పరిశ్రమలు తేవటం, ఉద్యోగాల కల్పన,
ఐటీ రంగం ఇట్లాంటివన్నీ వస్తున్నాయి తప్పితే రైతుగా మనం చంద్రబాబుని ఎప్పుడు ఆ కలర్లో చూడం, నెగిటివ్గా కూడా చూడొద్దు, కానీ ఆ కలర్ ఆయన నిర్మాణ ప్రాధాన్యతలు కానీ ఆయనకుండే ప్రాధాన్యతల్లో ఉద్యోగాల కల్పన కోసం కార్పొరేట్లు, ఐటీ ఉద్యోగాలు ఇట్లాంటివి ఉంటాయి. నితీష్ కూడా సోషలిస్ట్ భావాలు ఉన్నవాడు కదా, లోహియ భావాల నుంచి వచ్చాడు. కానీ ఆయన ఎక్కడ ఏ ఏ నీడ కింద ఉంటే ఆ రంగం వస్తుంది ఆయనకి. మరి అన్నప్పుడు మరి పూర్తిగా అంటే చంద్రబాబు కూడా 4 సార్లు అటు ఇటు పోయాడు, కానీ మరీ అంత కాదని మనం ఇక్కడ అనం కదా, అక్కడ అంత కాదు. మరీ నితీష్ అంటే ఎట్లా పడితే ఎట్లా అంటే అసలు నితీష్ బీజేపీ అంటే ఎట్లా అది అందుకని ఏంటంటే ఏ నీడ కింద ఇప్పుడు బీజేపీ నీడ కింద ఉన్నాడు కాబట్టి రైతుల గురించి ఆయన మాట్లాడతాడా, లేకపోతే ఆయన ఇదే అవకాశం అని ప్రత్యేక హోదా అడుగుతున్నాడు. సరే, నిజం మీరు అన్నట్లుగా బీహార్ ఆంధ్రప్రదేశ్ 2 వ్యవసాయక రాష్ట్రాలే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద పరిశ్రమల అభివృద్ధి చెందలా, కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక 2 లక్షల పైన ఎంత ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. మరి బీహార్లో 54,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఆంధ్రప్రదేశ్ కంటే 4 రెట్లు తక్కువ తలసరి ఆదాయం. తెలంగాణలో 3 లక్షల పైన, 3,09,000. సరే, ఇది అంత లోయెస్ట్, దేశంలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ రాష్ట్రం కాబట్టి ఆయన కూడా మరి వీళ్ళు ఏమైనా ఒత్తిడి పెడితే కనుక దేశానికి అంత రైతుకు మంచి జరిగితే అది ఒక వేరే రకంగా ఉంటుంది. కానీ వీళ్ళ ప్రాధాన్యాల్లో ఎవరి ప్రాధాన్యతల్లో ఉందనేది అది ప్రశ్న అక్కడ. కానీ ఇక్కడ రైతులను ఎజెండాగా తీసుకొని రైతు సమస్యల పరిష్కారం ఎజెండా అనేది ఇవాళ కాబట్టి రేపైనా సరే వచ్చే అవకాశం ఉందా తెరపైకి, ఎజెండా పైకి? తెచ్చారుగా రైతులు, ఎప్పుడు తెచ్చినందుకే అనివార్యత రాబట్టేగా మోడీ ఆ రోజు ఎవ్వరికి ఎప్పుడు ఈ దేశంలో తలవగ్గని సారీ చెప్పడానికి ఎప్పుడు జరగదు. ఒక రైతుకు మాత్రమే సారీ చెప్పాడు కదా రైతు ఆ రోజు, మోడీ గారు ఆ రోజు. రైతు ఒక అనివార్యతను తెచ్చాడు కదా ఆ రోజు, సారీ చెప్పి వాళ్ళని ఢిల్లీ నుంచి సాగనంపాల్సిన అవసరాన్ని రైతు తెచ్చాడు కదా. చర్చలోకి ఎప్పుడో తెచ్చాడు రైతు, మర్చిపోకుండా మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడు ఇప్పుడు అంతే. చర్చలోకి తెచ్చాడు. ఈ దేశంలో ఎవరు చేయని పని రైతు చేశాడు కదా నిరసన. ఏ వర్గం చేయలే కదా, రైతు మాత్రమే నిరసన చెప్పాడు. గత 10 ఏళ్లలో ప్రపంచంలో అతిపెద్ద రైతు ఉద్యమంగా ప్రపంచమే నివ్వెరపోయి చూసింది. ఇటు ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ వైపు కానీ ఇది కానీ ఆ రోజు జరిగిన రైతు ఉద్యమాన్ని అసలు ఇట్లాంటిది ఇదేంటి ఇట్లా ఉంటారా అని, ఇట్లా చేయగలరా? భారతదేశంలో ఏ వర్గం చేసింది? ఏ వర్గం చేయలే. బ్యాంకు ఉద్యోగస్తులకు సమస్య వస్తే 2 రోజులు సమ్మె చేస్తారు, లేకపోతే అయిపోద్ది, మళ్ళీ మామూలుగా ఉద్యోగాలు చేసుకుంటారు. తప్పదు, అట్లా అయిపోయింది. ఒక రైతు మాత్రమే నిలబడ్డాడు ఈ దేశంలో సమస్యల మీద. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కంగనా రనౌత్ ఈ సంఘటనను కేవలం ఒక ఎంపీ పైన, ఒక సినిమా స్టార్ పైన జరిగిన ఒక దాడిగా, లేకపోతే కనుక ఒక మహిళా కానిస్టేబుల్కు ఒక మహిళా ఎంపీ సినిమా నటికి మధ్య జరిగిన గొడవలో చెంప మీద కొట్టడం ఘటన కాకుండా దీని వెనుక కొన్ని కోట్ల మంది రైతుల, కొన్ని కోట్ల కుటుంబాల సమస్య కూడా ఉన్నది. కేవలం ఈ సమస్యనే కాదు, అందులో ఆత్మగౌరవం కూడా ఇమిడి ఉన్నది. రైతు ఆత్మగౌరవానికి విలువ ఇస్తే కనుక, రైతు ఆత్మగౌరవం నిలబెడితే కనుక భారతదేశ గ్రామీణ వ్యవస్థ, గ్రామీణ జీవితం అది సజీవంగా ఉంటుంది. ఈ సజీవంగా ఉండాలనే ఒక అన్యాపదేశమైన, ఒక పరోక్షమైన అంశం కూడా అందులో ఉన్నదని. దాడి తప్పే, కొట్టడం ఎవరు కొట్టినా తప్పే అది. కానీ దాని వెనుక ఉన్న కారణాలు ఇవి అనేది ఈ డిస్కషన్ సారాంశం. వారి అభిప్రాయాలు కూడా ఇవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.